మన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకి జనసేన నుంచి 175 స్థానాలు నిలబెట్టి నేను మగోళ్ళలాగా సింగిల్గా వచ్చా అని గుర్తవుతాము ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పను. నేను మగోడిని, ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాల్లో నేను 175 మంది ఎమ్మెల్యే నిలబెట్టా. నేను పోటీ చేస్తున్నా, నాకు ఎటువంటి పొత్తు లేదు అని మగోడైతే రామను వాడికి వేస్తాం ఓటు. ఏం లేదు, నేనే పవన్ కళ్యాణ్ ఒకటే మాట, మీరేం అడగొద్దు నేనేం చెప్పను. ఏంది ఇంకా 50 సంవత్సరాలు జగనే వచ్చేది. పవన్ కళ్యాణ్ మాటికి బెర్ల కాడికి పోయి బెర్ల కాసుకోమని బ్రహ్మాండంగా ఉందన్న. స్కూళ్ళు కానీ, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పింఛన్ పెంపు కానీ, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో నిలబడ్డా ఆయనకి సాటి లేదు, ఎదురు లేదు. బ్రహ్మాండంగా అన్న, బ్రహ్మాండంగా. అసలు ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు అనేది లేకుండా చేయటమే జగన్ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు అంటూ లేరు, ప్రతి ఒక్కరు సామాన్యులే, అందరూ ఒకటే. కమ్మైన ఎస్టీ అయిన ఎరుకుల ఏడాది లంబాడి చెంచుతుంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సామాన్యులనే జగన్ డ్రీమ్. మరి రేపు టీడీపీ అధికారంలోకి వస్తే కోటీశ్వరులను చేస్తాం, ఒక్కొక్కరిని లక్షాధికారులను చేస్తాం. చంద్రబాబు కోట్ల అప్పులు అవుతాయి. వేల కోట్లు తీసుకెళ్లి దాచిపెట్టుకోవడం అన్న కోటీశ్వరులు అంటే. వేల కోట్లు దెంగావు, అప్పుడు దెంగపోయి జైలు వేశారు నిన్ను. నువ్వు బయట కోసం ఇంకో లాయర్ని, ఢిల్లీ నుంచి లాయర్ని పిలుచుకున్నావు, వాడి గంటకి లక్షలు కడుతున్నావు. ఆ లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడితే వాళ్ళే బాగుపడతారు. మరి చంద్రబాబు గారు ఏం తప్పు చేయలేదు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి కూడా నిరసన చేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకి జనసేన నుంచి 175 స్థానాలు నిలబెట్టి నేను మగోళ్ళలాగా సింగిల్గా వచ్చా అని గుర్తవుతాము ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పను. నేను మగోడిని, ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాల్లో నేను 175 మంది ఎమ్మెల్యే నిలబెట్టా. నేను పోటీ చేస్తున్నా, నాకు ఎటువంటి పొత్తు లేదు అని మగోడైతే రామను వాడికి వేస్తాం ఓటు. మేము పొత్తు పెట్టుకున్నా కానీ సీఎం సీటు మా పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు కదా అన్న. అసలు నీకు స్థానాలే లేకపోతే నీకు ఓట్లు వేసేవాడన్నా. యూత్ ఉన్నారు, చిట్టు చేస్తే చాలంటారు కదా. ఇప్పుడు ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదన్నా. అమ్మ నాన్న గొంతు టాటర్లో పెట్టి రేసు దొక్కడానికి ప్రజలేనంతా. ప్రజలు ఏంటంటే మాకు మేలు జరుగుతుంది అనుకున్నాన్ని గెలిపిస్తారు. వాడి దెంగపై చంద్రబాబు చేతిలో చుట్టూ పెడితే రేపొద్దున వాడిని సీఎం చేత మా చుట్టూ చేతిలో పెట్టాలి. తల్లి పాలు తాగిన వాడికి తల్లి రొమ్ము గుచ్చుతుంటే రేపొద్దున ఎవరిని గెలిపించాలి? నువ్వు ఒకడే మొగడు అయితే పొత్తు లేకుండా మొగడు ఒకడే ఓటేస్తావు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పీకలేపారు. సోనియా గాంధీ కుంభస్థలాన్ని పత్రాలు కొట్టాడు జగన్. వీళ్ళంతా నా పిల్ల కొత్త వాళ్ళు బచ్చగాళ్ళు లేదు. జగన్ ప్రజల్ని, పేద ప్రజల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి జగనన్న చూస్తున్నాడు. ఆ సింహాసనం ఎప్పుడు అదే పేద ప్రజలు జగనన్న అదే సింహాసనం మీద కూర్చోబెడతారు. ఇది 100 పాలు నిజం.